మీ ఫేవరెట్ సంతూర్ మదర్ అని కూడా చెప్పుకోవాలి. చాలా మంది అమ్మాయిలు చదువుకున్నాక జాబ్ చేసి కొంచెం జాబ్ లైఫ్ ఎంజాయ్ చేసి తర్వాత ఒక ఫ్యామిలీ లైఫ్ కి వెళ్దాం అనుకుంటారు కదా, మరి మీరు జాబ్ ఎందుకు చేయలేదు? నాకు అంత గ్యాప్ లేదండి. అంత గ్యాప్ ఇవ్వలేదు. నవ్య నువ్వు పెళ్లి చేసుకోవాలి అంతే అంతే. ఇంటర్ నేను సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంటే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. మీకు ఇష్టం ఉందా అప్పుడు? నాకు అసలు తెలియదండి. అమ్మ నాన్న ఏం చెప్తే ఓకే మమ్మీ. మా పెళ్లి చూపులు కూడా పెద్ద స్టోరీ. ఏంటండి? మీరిద్దరు మాట్లాడుకోండి, మేము మళ్ళీ వస్తామని బయటకు వచ్చి 2 minutes కూడా టైం ఇవ్వలేదు. మళ్ళీ వెంటనే ఎంటర్ అయిపోయి ఫట్ ఫట్ అయిపోయింది, ఇంకా అయిపోయింది, నా అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, అబ్బాయికి అబ్బాయి నచ్చింది. అప్పట్లో ఈ డైలాగ్ లేదు. అప్పట్లో ఉండుంటే నేను ఎవర్రా మీరంతా. అదృష్టం ఏంటంటే మా హస్బెండ్ అన్ని విషయాలు చాలా హెల్ప్ చేస్తారు. మరి మీరు ఎందుకండి సడన్ గా యూట్యూబ్ స్టార్ట్ చేశారు? అంటే నేను ఫస్ట్ లో టిక్ టాక్ చేసేదాన్ని. టిక్ టాక్ ఇది వచ్చేసింది మళ్ళీ చెప్పండి. విత్ ఇన్ సెకండ్ మంత్ నాకు దీంట్లో ఫస్ట్ పేమెంట్ 16,000 నా ఫస్ట్ పేమెంట్. ఓకే, సో మొత్తానికి సంపాదించా. మరి ఆ టైంలో మీరు ఇంకా సక్సెస్ లోకి వెళ్ళినట్లే కదా, సో మరి అప్పుడు ఎలాంటి నెగిటివ్ కమెంట్స్ మిమ్మల్ని ఇంకా పుల్ చేయాలనుకున్నాయి? ఒక పిక్ తీసుకొని నేను ఇన్స్టాలో పోస్ట్ చేసుకున్నాను. ఫైనల్లీ వి ఆర్ ఇన్ అవర్ డ్రీమ్ హౌస్ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టా. దాన్ని ఎంత ట్రోల్ చేశారంటే జనాలు. ఆ ఇన్స్టా పేజ్ వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని పెట్టేసి మా హస్బెండ్ది నాది ఫోటో పెట్టి పక్కన బ్రహ్మానందం గారి పిక్ పెట్టి డబ్బులుంటే చాలు అమ్మాయిలు ఎవరినైనా పెళ్లి చేసుకుంటారు, ఇలాంటి కామెంట్స్ ఇలాంటివి అనమాట. నెగిటివిటీ అనేది ఒక పాయింట్ వరకు ఓకేనండి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ పర్సనల్ లైఫ్ అది చాలా హర్టింగ్ ఉంటుంది. సో నాకు అది నచ్చలేదు బేసిక్గా. ఈవెన్ బాడీ షేమింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయ్యో, ఎలా అంటే నా వీడియోస్ మీరు చూడండి చాలా హోమ్లీగా ఉంటాయి, ఎక్కడ వల్గారిటీ ఉండదు. అలాంటి దాంట్లో కూడా మా పిల్లలు మాకు చూపిస్తే చాలు, ఊర్లో వాళ్ళకి చూపించాల్సిన అవసరం. స్టోన్డ్ హార్ట్ అయ్యారు కదండి మీరు. చాలా దెబ్బ మీద దెబ్బ. అట్లీస్ట్ కనీసం బయటికి వద్దామంటే మళ్ళీ ఏదో ఒకటి నెగటివ్. టైం ఇవ్వట్లేదండి జనాలు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాండి. బేసిక్గా తను మీ అందరికి ఎప్పటి నుంచో పరిచయం. అండ్ ఎప్పుడైనా సరే చాలా మంది కోవిడ్లో ఎక్కువగా యూట్యూబ్ చూసింటారు కదా, ఆ టైంలో తన వీడియోస్ చూస్తే వావ్ ఇంత చక్కగా హోమ్లీ వీడియోస్ ఎలా చేస్తున్నారు, ఆ యూనిక్ థాట్స్ ఎలా వచ్చాయి, ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ చాలా మిస్మరైజింగ్ అనిపించే వ్యక్తే తను. ఇంతకీ తను ఎవరని మీరు అనుకుంటున్నారా? తను ఎవరో కాదండి, హోమ్లీ థాట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసిన యూట్యూబర్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనం చూసుకోవచ్చు ఐ నవ్య కొత్తపల్లి గారు. సో ఎందుకు వీళ్ళు యూట్యూబ్లోకి వచ్చారు అండ్ ప్రజెంట్ కొంచెం యూట్యూబ్ కూడా స్టాప్ చేసినట్టు నాకు అనిపించింది. సో ప్రతి ఒక్క దాని విషయం కూడా తను అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మీ ఫేవరెట్ సంతూర్ మదర్ అని కూడా చెప్పుకోవాలి నవ్య కొత్తపల్లి గారికి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. సో ఫైనల్ గా మిమ్మల్ని చూసాను. అంటే లైక్ మీరు లాస్ట్ టైం వస్తా అన్నారు ఇంటర్వ్యూకి, బట్ మీ హెల్త్ కండిషన్ సపోర్ట్ చేయక మళ్ళీ స్టెప్ బ్యాక్ అయ్యారు. బట్ హోప్ఫుల్లీ మీ ఇంట్లో మిమ్మల్ని కలవడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సో నవ్య కొత్తపల్లి గారు మీ హోమ్ టౌన్ ఎక్కడ? నాది బేసిక్ గా తెలంగాణ అండి. తెలంగాణనా? మరి ఎందుకండి వైజాగ్ వచ్చారు? మా ఆయనది ఆంధ్ర. ఓకే, ఆయన పిలుచుకొచ్చారు. ఆయన తీసుకొచ్చారు. లేకుంటే హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళు. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? నాది డిగ్రీ అయిందండి. డిగ్రీ. ఓకే, అండ్ మీరు ఎంత మంది అండి ఫ్యామిలీ? నేను, అమ్మ, నాన్న, అన్నయ్య. ఓకే, అండ్ అన్నయ్య కూడా మీలానే క్రియేటివ్ థాట్స్ ఉంటాయా? కొంచెం తిక్కగా చేస్తుంటారు. తిక్కగా ఎందుకండి? ఎప్పుడు అన్నయ్యని టార్గెట్ చేస్తారు అమ్మాయిలు? మేమేమి టార్గెట్ చేయం, వాళ్ళు చేసే వాళ్ళ ఉంటాయి అంతే. వాళ్ళు చేస్తారు బట్ మీరు చేయరు. అన్ని చేసేది వాళ్ళు, ఇరికిచ్చేది మమ్మల్ని. ఓకే, ఫైనల్ గా మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారు. అంతేలేండి, ఇంకా మేమేం అనలేము, మీతో ఆర్గ్యుమెంట్ చేయలేను నేను. ఓకే, అండ్ మీ లైఫ్ సైకిల్ చూస్తే హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? నేను హైదరాబాద్ లో అయితే మేము నలుగురమేనండి. బిఫోర్ మ్యారేజ్ వచ్చేసి మాది హైదరాబాద్ నుంచి కొంచెం ఒక మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఉండేవాళ్ళం. అక్కడ నుంచి నా పెళ్లి తర్వాత మా పేరెంట్స్ కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. అంటే ఏమన్నా లవ్ మ్యారేజా? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మరి ఏంటంటే ఇంత దూరం వచ్చారా?
అంటే ఆయనది రాజమండ్రి. ఓకే. సో తన జాబ్ పర్పస్ మేము ఇక్కడ సెటిల్ అయ్యాం సో వైజాగ్. అరేంజ్ మ్యాచెస్ లో బేసిక్ గా హైదరాబాద్ వాళ్ళంటే తెలంగాణ సైడ్ వాళ్ళనే చూస్తారు కదా ఎక్కువ. అంటే మా పెళ్ళైనప్పటికీ ఇంకా మన స్టేట్ సెపరేట్ అవ్వలేదు. ఓకే, అప్పుడు కంప్లీట్ ఆంధ్ర. ఆంధ్ర. ఓకే, యునైటెడ్ స్టేట్ లో వచ్చారు మీరు. అవును. ఆ. నా పెళ్ళైన 1 month కి సెపరేట్ అయిపోయింది. ఫీల్ అయ్యారా? నేను ఫీల్ అవ్వలేదు, వీళ్ళందరూ అన్న మాటలకు ఫీల్ అయ్యాను. అయ్యయ్యో. అందరూ అన్నారు నువ్వు వచ్చావు స్టేట్ ని డివైడ్ చేసేసావు అని చెప్పి. ఓకే, మరి అంటే డిగ్రీ చదువుకున్నా అని చెప్పారు కదా. అవును. మరి బేసిక్ గా చాలా మంది అమ్మాయిలు చదువుకున్నాక జాబ్ చేసి కొంచెం జాబ్ లైఫ్ ఎంజాయ్ చేసి తర్వాత ఒక ఫ్యామిలీ లైఫ్ కి వెళ్దాం అనుకుంటారు కదా. మరి మీరు జాబ్ ఎందుకు చేయలేదు? నాకు అంత గ్యాప్ లేదండి. అంత గ్యాప్ ఇవ్వలేదు. లేదు. నవ్య నువ్వు పెళ్లి చేసుకోవాలి అంతే. అంతే. ఇంటర్ నేను సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంటర్ లోనే అయిపోయింది. మీకు ఇష్టం ఉందా అప్పుడు? నాకు అసలు తెలియదండి. అమ్మ నాన్న ఏం చెప్తే ఓకే మమ్మీ, అంతే. ఓకే డాడీ తీసుకొచ్చారు, చూపించారు, చేసుకో అన్నారు, చేసేసుకున్నాం అంతే. మా అంతే. బేసిక్ గా మా పెళ్లి చూపులు కూడా పెద్ద స్టోరీ. పెద్ద స్టోరీ. చాలా పెద్ద స్టోరీ. పెళ్లి చూపులు. పెళ్లి చూపులు. అది ఇంటర్ లో. అవును. ఏంటండి? అంటే మాది తెలంగాణ, హా. వీళ్ళది ఆంధ్ర. ఓకే. సో కల్చర్ డిఫరెన్స్ ఉంటుంది కదా అవును. ఎంతైనా. తెలంగాణ పద్ధతులు వేరు, ఆంధ్ర పద్ధతులు వేరు. మ్మ్. సో ఈయనది ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం నన్ను చూడడానికి వచ్చారు. ఫ్యామిలీ అందరూ వచ్చారు. ఓకే. ఏంటంటే మీరు Nearly- కుందన బొమ్మలా ఉన్నారనా? ఏమో తెలియదండి వాళ్ళు అబ్బా. ఏమనుకున్నారు. ఓకే, చెప్పండి. ఒక 20 members ప్లస్ వచ్చారు వీళ్ళు. మ్మ్. వచ్చి కూర్చున్నారా అంటే హాల్లో కూడా ఉండలేదు, నేను బెడ్రూమ్ లో ఉన్నాను, మ్మ్. వీళ్ళందరూ డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చారు. డైరెక్ట్ అంటే ఇంక ఎక్కడ అంతే, డైరెక్ట్ అటాక్. ఇంకా హా. బెడ్రూమ్ లోకి వచ్చారు. వచ్చి జస్ట్ మా హస్బెండ్ పేరు శ్రీనివాస్, మేము హా. వాసు అంటాము. ఆ. సో తనకి నాకు మీరిద్దరు మాట్లాడుకోండి, మేము మళ్ళీ వస్తామని బయటకు వచ్చి 2 minutes కూడా టైం ఇవ్వలేదు. మళ్ళీ వెంటనే ఎంటర్ అయిపోయి ఫట్ అయిపోయింది, ఇంకా అయిపోయింది, నా అమ్మాయికి నా అబ్బాయి నచ్చాడు, ఎవరు అబ్బాయికి అబ్బాయి మీరంతా? నచ్చింది. అప్పట్లో ఈ డైలాగ్ లేదు. హా. అప్పుడు ఉండుంటే నేను ఎవర్రా మీరంతా. అంటే లైక్ మీరు ఇంటర్ అనేసరికి ఇంకా కొంచెం అంటే ఒక టెన్షన్ అయితే ఉంటుంది, అసలు మెచ్యూరిటీ లేని type. మెచ్యూరిటీ ఉండదు అండ్ టెన్షన్ ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారో అర్థం కాదు. పైగా పెళ్లి చూపులు అంటేనే ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. కొత్తగా. సడన్ గా అంతమంది ఇంట్లోకి వచ్చి కూర్చొని 2 minutes లోనే డిసైడ్ చేసుకుంటే అనుకున్నారా ఓకే ఇతనితో నా లైఫ్ ఎలా ఉంటుంది? ఇలాంటి భయాలు వచ్చాయా? అసలు అప్పట్లో నాకు ఏమీ తెలియదండి. ఓకే, అట్లీస్ట్ మ్యారేజ్ అంటే ఏంటనేది కూడా చెప్పలేదా ఇంట్లో? నాకు అసలు పెళ్లి అన్న దాని మీద అప్పట్లో అసలు ఎలాంటి ఒపీనియన్ లేదు. ఒపీనియన్ లేదు. లేదు. ఓకే, మరి ఇంత హ్యాపీ లైఫ్ ని ఎలా లీడ్ చేశారు? అంటే తర్వాత చేసుకున్న తర్వాత చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓకే. మాది తెలంగాణ, వాళ్ళది ఆంధ్ర అయ్యేటప్పటికి సో చాలా డిఫరెన్సెస్ అన్నమాట. హా. పెట్టుబడుల దగ్గర కానివ్వండి, పద్ధతుల దగ్గర కానివ్వండి, ఆ. ఈవెన్ పిన్ టు పిన్ అన్ని చూసుకోవాల్సి వచ్చేది. ఓకే, బట్ అట్లీస్ట్ మీ మనసులో కొన్ని క్వశ్చన్స్ అన్న ఉంటాయి కదా. ఆయనను చూసారా? పెళ్లి చూపుల్లోనే నేను ఫస్ట్ పెళ్లి చూపులో చూసారు. మరి అప్పుడు ఆయనతో మాట్లాడారా? గ్యాప్ ఇవ్వలేదండి. ఆయన గ్యాప్ ఇవ్వలేదా, మీరు ఇవ్వలేదా? చుట్టాలు ఇవ్వలేదు. చుట్టాలు ఇవ్వలేదు. వీళ్ళొకరు వీళ్ళొకరి మధ్య వాళ్ళు ఎవరు ఓకే ఇవ్వలేదు కూడా. వెంటనే రూమ్ లోకి వచ్చి ఇంకా అయిపోయింది, నచ్చేసారు అని చెప్పి వెంటనే ఫోటో తీసేశారు. వెంటనే ఫోటో తీసేశారు. నో అది చాలా కష్టం కదండి ఇట్లుంటే. కానీ పాపం మంచోళ్ళండి. అది బ్లెస్సింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హడావిడిగా అయిపోతుంది. బట్ ఫర్దర్ 100 years ఆయనతోనే కలిసి ఉండాలి అండ్ అవును. పేరెంట్స్ వదిలేసి రావాలి. అవును. సో చాలా ఉంటాయి కదా హర్డిల్స్. ఉంటాయి. ఓకే, మరి అట్లీస్ట్ పెళ్లి చూపులలో ఓకే అయింది అనుకోండి, తర్వాత ఆయనతో కన్వే చేశారా ఏంటి మీరు ఏం చేస్తారు ఇట్లా? ఆ తర్వాత తను మా పిన్ని దగ్గర నా నెంబర్ తీసుకొని ఓకే, నాకు కాల్ చేశారు. సీక్రెట్ చాట్స్. కాల్ చాట్. అప్పుడు మనకు ఫోన్ లేదు అవును, కదా, అప్పుడు చిన్న ఫోన్స్ చిన్న ఫోన్. అది మా ఫోన్ కాదు, మా పక్కింటి ఆవిడ ఫోన్ చేశారు ఆయన. ఓ పక్కింటి వాళ్ళ ఫోన్ కి. ఓకే, పక్కింటి ఆవిడ ఫోన్ కాల్ చేసి నాతో మాట్లాడారు. బేసిక్ గా ఏంటంటే మాకు పెళ్ళప్పుడు ఈయనకి 25 years అని చెప్పారు. 25 years. మా బావ మోసం చేశాడు నన్ను. ఓకే, అప్పుడు ఎంత అండి? తను 28 పెళ్ళైనప్పుడు. 28. ఓకే, 3 years స్కిప్ చేశారు. ఎందుకు అలా? ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఏజ్ పెళ్లి చేసేటప్పటికి 3 years 2 years నొక్కేస్తారు. ఓకే, కానీ పాప తను జెన్యున్ గా చెప్పేశారు. మీకు చెప్పేశారు. నాకు కాల్ చేసి కాదు నాకు 28 years ఇలా జరిగింది, నీకు ఇష్టం అయితేనే చెప్పు లేకపోతే వద్దు అని చెప్పి చెప్తాను. మీరు ఆ హానెస్టీకి ఐఎమ్ ఓకే విత్ యూ అనేసారా? అంతే, అలాంటిదే. మరి అంటే ఒక మనిషి మీద నమ్మకం రావాలన్నా టైం పడుతుంది కదా. సో మరి పెళ్లికి ముందే ఆ నమ్మకం వచ్చిందా? పర్వాలేదండి, తను చాలా బాగా చూసుకుంటారు. అంటే ఆ టైంలో మీకు ఎట్లా కన్వే అయింది? అంటే మామూలుగా చూడండి, పెళ్లికి ముందు ఎవరన్నా కాల్ చేస్తే ఏవో ఇప్పుడు జనరేషన్ అలా ఉంది, అలా మాట్లాడుకుంటారు. మా ఆయన అవి చెప్పేవారు కాదు, మా అమ్మాయిలాగా మా నాన్నలాగా నా ఫ్యామిలీ ఇది కంప్లీట్ ఎంటైర్ తన ఫ్యామిలీ గురించి మాత్రమే తను నాకు చెప్పేవారు తప్పించి ఎక్కడ వేరేలా మాట్లాడడం అలాంటివి తను చేయలేదు. ఓకే, సో ఫస్ట్ నుంచి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ తను. ఓకే, రెస్పాన్సిబిలిటీ ఏం చేస్తారండి ఆయన? ఆయన డాక్టర్ రెడ్డిస్ లో చేస్తారండి, ల్యాబ్ లో.
ఓకే సీనియర్ సైంటిస్ట్. సీనియర్ సైంటిస్ట్ పెళ్లి చేసుకున్నారా? ఆ సైంటిస్ట్ వామ్మో, ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేస్తారా అండి? నేను చేస్తాను. మీరు చేస్తారా? నేను ఓకే, చేస్తాను. మీ ఎక్స్పెరిమెంట్ ఆయన ప్రూవ్ చేస్తాడు. అంతే. ఓకే, మరి పెళ్లి అయ్యాక లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. అంటే సడన్ గా మ్యారేజ్ అన్నారు కదా, సో కొత్త ఇంట్లోకి వచ్చాక అత్త మామ, కొత్త వాతావరణము, అండ్ పైగా మీరు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వచ్చారు ఏకంగా, అవును, సాంప్రదాయాలు అన్ని మారిపోతాయి. మారిపోతాయి. మరి అంటే ఆ వాతావరణం మీకు అర్థం అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది? స్టార్టింగ్ లో అయితే ఈవెన్ నా స్లాంగ్ కూడా వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఈవెన్ తెలంగాణ వాళ్ళ స్లాంగ్ కూడా. మీకు చిన్న ఇన్సిడెంట్, నా పెళ్ళైన విత్ ఇన్ 15 days 16 15 రోజుల days. పండగ అని చెప్తారు కదా, అప్పుడు మాకు నాన్ వెజ్ అది చేస్తారనమాట. ఓకే, సో నాన్ వెజ్ చేసి ఫ్యామిలీ మొత్తం కూర్చున్నాం తినడానికి. మా అత్తయ్య వచ్చి నీకు మెత్తటి పీసులు వేయమంటావా అని అడిగారు. చికెన్ లో ఓకే, చికెన్ లో మెత్త పీసులు వేయినా అంటే, మన తెలంగాణ కదా అప్పటికి మనకు అంత మెచ్యూరిటీ లేదు. లేదు లేదు నాకు బొక్కలు వేయండి అని అడిగా. అంటే ఆవిడ అన్నారు, ఆవిడ అందరూ అలా చూసారనమాట. పక్క నుంచి మా ఆయన, ఇక్కడ బొక్క అనకూడదు, బోన్స్ అని చెప్పు, లేదా ఎముకలు అని అడుగు, బొక్కలు అనొద్దు అని చెప్పి అన్నారు. అక్కడ నుంచి నాకు ఓహో మనం ఇక్కడ ఇలా ఉండాలి అని అప్పుడు అర్థమైంది. క్లైమేట్ చేంజ్ అయిందని అర్థమైపోయింది. ఓకే, ఈవెన్ నాకు చాలా పెద్ద ఫ్యామిలీ అండి, చాలా పెద్ద ఫ్యామిలీ. ఉమ్మడి కుటుంబం అంటే కాదు, ఉమ్మడి కుటుంబం అని చెప్పను కానీ మా మామయ్య గారు వాళ్ళు 6 అన్నదమ్ములు. 6 మంది అన్నదమ్ములు, ఒక చెల్లెలు తనకి, ఒకే ఒక చెల్లెలు. ఓకే, సో వీళ్ళ పిల్లలందరూ మేము ఓన్లీ కజిన్స్ నియర్లీ ఒక 50 members వరకు ఉంటాము. 50 మంది వరకు మేము ఓన్లీ కజిన్స్ ఉంటాము. వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళ పిల్లలు అంతా లోపలికి వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరం కలిసి ఒక 50 members ఉంటాం. ఏదైనా ఒక ఫంక్షన్ జరిగింది అంటే మా ఫ్యామిలీలో మేము చాలు, అంతే, ఇంకెవరు అవసరం లేదు. ఓకే, అంత పెద్ద ఫ్యామిలీ అన్నమాట. సో అంత పెద్ద ఫ్యామిలీలో కూడా నన్ను ఎప్పుడు వేరుగా చూడలేదు. ఓకే, మీ ప్రియారిటీ, మీ ప్లేస్ మీకు ఉంది. నాది నాకు ఉంటుంది. ఈవెన్ నా మరుదులు, నా ఆడపడుచులు అందరూ నాకంటే పెద్దవాళ్ళే ఏజ్ లో. పెద్దవాళ్ళు అయినప్పటికీ ఎప్పుడు తక్కువ చేసి చూడడం కానీ, తక్కువగా మాట్లాడడం కానీ ఇలాంటివి ఉండవు. సో ఒక మంచి ఫ్యామిలీలోకి వచ్చారని అర్థమైపోయింది. ఓకే, ఈవెన్ మా చిన్నత్త గారు వాళ్ళు, చిన్న మామయ్య గారు వాళ్ళందరూ ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అయిందంటే, ఇప్పుడు మా ఫ్యామిలీలో నేను పెద్ద కోడల్ని, మా ఆయన పెద్ద అనమాట, మా కజిన్స్ అందరిలో నేను పెద్ద కోడల్ని. కానీ ఆ పొజిషన్ ఒక్కటే నాకు చూపిస్తారు తప్పించి అన్ని ప్రెషర్ పెట్టడం కానీ, ఏదైనా ఎక్కువ వర్క్స్ అలాంటివి నాకేం ఉండవు. ఓకే, వెళ్ళామంటే మనం పెత్తనాలు చేసుకుంటూ కూర్చోవడమే, అంతే. అంతే. ఓకే, అన్ని అత్తయ్య వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ 6 కాబట్టి వాళ్ళు చూసేసుకుంటారు. అండ్ మీరు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, అంటే నాకు కొంచెం మెచ్యూరిటీ కానీ ఇవంతా తెలియని స్టేజ్ లోనే తొందరగా పెళ్లి అయిపోయింది అన్నారు కదా. మరి పెళ్లి అయ్యాక చిన్న చిన్న వార్స్ వస్తుంటాయి కదా. చిన్న చిన్నవి ఏంటి, చాలా పెద్ద వస్తాయి. పెద్ద వార్స్, బాంబు వేసారా, కత్తి తీసారా? అన్ని తీసాం. అవునా? అన్ని అయిపోయాయి. ఎవరిని వేసేసారు? ఎవరిని వేయలేదు, వేసేద్దాం అనుకున్నాను కానీ ప్లాన్ వేసారు అయితే. ఓకే, ఎలాంటి వార్స్ వచ్చేటివి? స్టిల్ ఇప్పటికీ మా ఇద్దరికి టామ్ అండ్ జెర్రీ వారే. టామ్ అండ్ జెర్రీ, అంతే. మరి ఎవరు టామ్, ఎవరు జెర్రీ? నేనే టామ్. మీరే టామ్ అయితే జెర్రీ ఎక్కువ విన్ అవుతుందా? అంతే కదా. అంతే కదా. అదేంటండి, ఎక్కువగా ఇండ్లలో వైఫ్స్ కదా కొంచెం పై మాట. ఆయన అలిగితే మాట్లాడడం మానేస్తారండి. ఓకే, చిన్నగా టింగ్ 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 అని వెళ్ళి టంగ్ అని అంటారా? అంతే. ఓకే, అప్పుడు మనమే మళ్ళీ వెళ్ళి ప్రతిమలాడుకోవాలి, తప్పదు అది. మరి పెళ్ళయ్యాక ఎప్పుడన్నా జాబ్ చేసి కొంచెం లైఫ్ బిజీ చేసుకోవాలనిపించిందా? నాకు జాబ్ అంటే అండి, ఇప్పుడు పెళ్ళి అయిపోయినప్పుడు నాకు ఇంటరే అయ్యింది. సో పెళ్ళి అయ్యాక నేను డిగ్రీ చేశాను. ఓకే, చదివించారు? చదివించారు. పెళ్ళి అయ్యాక డిగ్రీ చేశాను. ఆ డిగ్రీ టైంలో కూడా ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కి నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను. సో అప్పుడు నేను ఎగ్జామ్స్ రాయలేదు, మళ్ళీ సప్లీకి వెళ్ళా. అప్పుడు మా బాబు చిన్నవాడు, అప్పుడు మా చిన్న మామయ్య గారు పోవడం అదంతా అది స్కిప్ అయిపోయింది. 3 years ఎగ్జామ్స్, 18 subjects ఒకటేసారి రాసాను నేను. పాస్ అయిపోయానండి. అంత బాగా చదువుతారు? 80% అండి నాది. 80%? అయ్యయ్యా, బానే వచ్చింది. కొంచెం గ్యాప్ ఇచ్చింటే ఈ రోజు వేరే లెవెల్లో ఉండేవాళ్ళ? మేబీ. అంటే బేబీ లైఫ్ సైకిల్ ఒక చోట ఒకలా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కూడానండి, ఇప్పుడు నాకు బిజినెస్ ఉంది, బొటిక్ స్టార్ట్ చేశాను. దీనికంటే ముందు నేను MBA చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. ఓకే, మరి మీ ఆయనకు చెప్పలేదా? తెలుసు, తను నన్ను ఐసెట్ కోచింగ్ కి కూడా పంపించారు. ఓకే, 2 పిల్లల్ని పెట్టుకొని కూడా నేను ఐసెట్ కోచింగ్ కి వెళ్ళాను. మరి MBA చేయలేదండి, ఇంకా వద్దనుకున్నారు. ఇటు వచ్చిన తర్వాత అంత టైం ఉండట్లేదు. ఓకే, అందుకని ఇంకా ఆపేశాను. మరి మొత్తానికి మీ లైఫ్ లో ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫ్యామిలీలో మీకున్న ప్లేస్ కూడా మాకు అర్థమవుతుంది. ఒక ఆడపిల్లగా మీకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మీరు ఏమైనా చెయ్యాలనుకున్నా ఓకే మీరు వెళ్ళండి, మేము సపోర్ట్ చేస్తామన్నారు. మరి మీరు ఎందుకండి సడన్ గా యూట్యూబ్ స్టార్ట్ చేశారు? అంటే నేను ఫస్ట్ లో టిక్ టాక్ చేసేదాన్ని. టిక్ ఇది వచ్చేసింది, మళ్ళీ చెప్పండి. టిక్ టాక్ చేసేదాన్ని. అప్పుడు మా పాప 1 month బేబీ. ఓకే, సో 1 month బేబీ ఉన్నప్పుడు డెలివరీకి వెళ్తాం కదా. నాకు డెలివరీ ఇక్కడే మా ఆయనే చేయించారు. డెలివరీ తర్వాత నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళా. వెళ్ళిన తర్వాత ఆ గ్యాప్ లో ఏదో అలా చూస్తూ నేను స్టార్ట్ చేశాను. బేసిక్గా నాకు యాక్టింగ్ అన్న, డాన్స్ అన్న చాలా ఇష్టం. డాన్స్ కూడా అంటే ముందు చిన్నప్పుడు నేర్చుకున్నారా లేకుంటే ఇన్బిల్టా? లేదండి, నేను ఏవి నేర్చుకోలేదు. బట్ స్కూల్లో ఏమన్నా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అని అంటే ఫస్ట్ నేనే ఉంటాను.
చూడ్డానికా చేయడానికా? చేయడానికి. ఓకే, చూడడానికి మేము కాదు. చూడ్డానికి ఉంటాం. నేను చేయడానికే ఉంటానండి. ఓకే, ఈవెన్ గేమ్స్ లో కూడా ఖోఖో. ఖోఖో మేము అది కూడా చూడ్డానికే అండి. మనం హైట్ ఉంటాం కదా, అలాంటివే బెనిఫిట్. మేము హైట్ ఉంటాం కాబట్టి వెనకల నిలబడి చూస్తాం. లేదు లేదు, అదొకటి, ఖోఖో ఒకటి, రన్నింగ్ ఒకటి. దీంట్లో ఎప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్. ఓ, ఎప్పుడు ఫస్ట్. సో అందుకని ఇప్పుడు కూడా ఇంత ఫిట్ గా కనిపిస్తున్నారు. ఈవెన్ నాకు స్కూల్లో ఎడ్యుకేషన్ లో కూడా నేను ఎప్పుడు తక్కువ కాదండి, మెరిట్ స్టూడెంట్ నే. మా సార్ అయితే నన్ను మిస్ పర్ఫెక్ట్ అని పిలిచేవాళ్ళు. అప్పట్లో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ వచ్చింది, నన్ను మిస్ పర్ఫెక్ట్ అని పిలిచేవాళ్ళు. గ్రేట్ గ్రేట్. అంత బాగుండేది, అంత స్కూల్ లైఫ్ వేరు. మరి యాక్టింగ్ చేసి ఇన్స్టాగ్రామ్ అంటే టిక్ టాక్ ఇలాంటి వీడియోస్ చేయాలనుకున్నారు కదా పెళ్ళయ్యాక, మరి ఇంట్లో అబ్జెక్షన్స్ రాలేదా? అలా ఏం లేదండి. స్టార్టింగ్ నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ టిక్ టాక్ నుంచే స్టార్ట్ అయింది. అవును. సో టిక్ టాక్ నేను చేశాను. నేను స్టార్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ నుంచి నాకు ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. వెనకాల ఫ్యామిలీ వస్తారుగా, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మా పెద్ద ఆడపడుచు ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. సో వీళ్ళందరూ కలిసి నేను ఇక్కడ వైజాగ్ లో ఉన్నప్పుడు ఏదో పెళ్లికని హైదరాబాద్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి మా వాసన్న వాళ్ళ ఆవిడ ఎలా చేస్తుందో, చూడండి అసలు పిల్లల తల్లి అర్థం కాదా అలా అని చెప్పి అందరికి చెప్తుంటే పాప మా అత్తయ్య ఉన్నారు కదా, అత్తయ్యని సైడ్ చేసి అందరికి చెప్తూ వచ్చింది అనమాట. సో దీనికి అర్థం కాలేదు మా అత్తయ్యకి, ఏదో జరుగుతుంది కానీ ఏంటి అనేది క్లారిటీ లేదు. సో వెళ్ళి ఇంకొక ఆడపడుచుని అడిగిందంట, ఏంటమ్మా ఏమైంది అంటే, లేదు వదిన గురించి ఇలా అంటున్నారు అని చెప్పేసి అంటే ఆవిడ వెంటనే ఏడ్చుకుంటూ మా మావయ్య కాల్ చేస్తారు. ఏడ్చుకుంటూ నవ్యాన్ని ఇలా అంటున్నారు అని చెప్పి మా మావయ్య కాల్ చేస్తే, మా మావయ్య గారికి వాళ్ళకి తెలియదు కదా సోషల్ మీడియా. సో ఆయన వెంటనే మా ఆయనకు కాల్ చేసి మనకి ఎందుకు వచ్చింది ఇదంతా, వద్దు ఆపేయమని చెప్పు అని అన్నారు. సో ఒకటే మాట నేను ఆపేశాను. ఓకే, ఈయన వద్దని చెప్పారు, వెంటనే ఆపేశాను. సో మరి ఆయన చెప్పారు, మీరు ఆపేశారు. ఓకే, మీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఓకే, అక్కడ కూడా 1 month కే బ్యాన్ చేసేసారు. అదే, ఓ మీరు పెళ్లి చేసుకుంటే స్టేట్ డివైడ్ అవుతుంది, టిక్ టాక్ స్టాప్ చేస్తే బ్యాన్ అయిపోతుంది. ఈవెన్ నా 10th అయిపోగానే మా స్కూల్ కూడా ఎత్తేసారు. అంటే గోల్డెన్ ఇయర్ అనా అండి మీరు ఉన్న టైం పీరియడ్ ఒకటి? ఏమోనండి. ఓకే, మరి స్టాప్ చేసినాం, మీరు మళ్ళీ హోమ్లీ థాట్స్ అనే ఆలోచనతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా. మరి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేంత నమ్మకం ఎలా వచ్చింది? అంటే టిక్ టాక్ చేస్తేనే స్టాప్ చేయమని చెప్పిన వాళ్ళు యూట్యూబ్ కూడా స్టాప్ చేపిస్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కదా. అంటే నాకు ఈ అమ్మాయి చెప్పడం వల్ల నేను ఆపేసాను, నాకు తర్వాత తెలిసింది. ఓకే, ఇంకా చిన్నగా డిగ్ చేశారన్నమాట ఎక్కడెక్కడ ఏమైంది అనేది. నేను అసలు వెనకాల అడిగితే ఈయన చెప్పారు, ఇలా అనిందంట అని చెప్పేసి. అంటే ఒకరు చెప్తే మనం ఆపడం ఏంటి? ఇప్పుడు నా లైఫ్ స్టైల్ ని నేను డిసైడ్ చేసుకోవాలి, ఎవరో వచ్చి డిసైడ్ చేస్తే అది నా లైఫ్ ఎలా అవుతుంది? ఎగ్జాక్ట్లీ. సో నేను అది ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా తర్వాత ఈయన అడిగా, నాకు ఎందుకో చూస్తే చేయాలనిపిస్తుంది, కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అని అంటే, ఈయన ఫస్ట్ కొన్ని రోజులు వద్దు నవ్య అంత రీచ్ ఉండదు, ఎందుకు మనకి వేస్ట్, మళ్ళీ నలుగురిలోకి వెళ్ళాలి అలా ఇలా అని అన్నారు. ఒక 4 రోజులు అడగగానే ఒప్పేసుకున్నారు. 4 రోజులు ఎలా అడిగింటారో నాకు అర్థమైందిలేండి. పొద్దు నుంచి ఇదే మ్యూజిక్ ఉంటదేమో. అచ్చా లేదండి, అట్లేం లేదు. అట్లా సరే అది విసిగిస్తే ఇంకోలా రియాక్ట్ అవుతారు వీళ్ళు. ఓకే, విసిగించలేదు, జస్ట్ అడిగాను అంతే, చూద్దాం కదా ఒకసారి జస్ట్ ట్రై చేద్దాం అని అంటే, సరే నీ ఇష్టం చేసుకో అని అన్నారు. సో వీళ్ళకి ఏంటంటే నాకు స్టార్ట్ చేసిన తర్వాత 15 days కి తెలిసింది దీంట్లో పేమెంట్స్ వస్తాయి, ఇన్కమ్ ఉంటుంది మనకి అనేది తెలీదు. 15 days తర్వాత తెలిసింది. అచ్చా ఓకే, దీంట్లో మనకి ఇన్కమ్ కూడా వస్తుందా అని చెప్పి నేను అలా స్టార్ట్ చేస్తే బై గాడ్స్ గ్రేస్ నాకు within 1 month నాకు మానిటైజేషన్ అయిపోయింది. 40 days, జస్ట్ 40 days. 40 days లో నాకు మానిటైజేషన్ అయిపోయింది. within 1.5 month, సెకండ్ మంత్ అనుకుంటా, సెకండ్ మంత్ ఎండ్ లో నేను ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకున్నాను. ఓకే, అంటే మీకు స్టార్ట్ చేశాక వ్యూస్ వస్తుంటాయి కదా, అప్పుడు అర్థమైపోయిందా ఓకే దీనికి రెవెన్యూస్ వస్తాయి, ఎలా అప్లై చేసుకోవాలి ఇదంతా? తర్వాత నేను టెక్ వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. వీడియో చేసిన తర్వాత ఖాళీ టైంలో టెక్ వీడియోస్ అన్ని చూస్తూ ఉండేదాన్ని. ఓకే, చూస్తే మీరు ఒక మాట అన్నారు దాని ముందర, అంటే నేను యూట్యూబ్ అంటే ఫాలో అవుతూ నాకు కూడా స్టార్ట్ చేయాలనిపించిందని. సో ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని? ఇన్స్పిరేషన్ అని అయితే అట్లీస్ట్ ఎవరిని చూసి మీకు ఆలోచన వచ్చింది అట్లా? నేను మామూలుగా ఈ వ్లాగింగ్ ఛానల్స్ ఎక్కువ చూస్తూ ఉండేదాన్ని. ఓకే, సో వాళ్ళు ఇంకా డిఫరెంట్ స్లాంగ్స్ యూజ్ చేస్తుంటారు చూసారా, సో వాళ్ళ ఛానల్స్ చూస్తున్నారు, అరే వాళ్ళే చేస్తున్నప్పుడు మనం చేయడానికి ఏం పోయింది, అలా నేను వాళ్ళు తక్కువ అన్నా. అంతే, మనం కూడా చేద్దాం కదా ఒక ట్రై. అంటే నాకు టిక్ టాక్ లో within 1 month మంచి ఫాలోవర్స్ వచ్చారు. ఎంత వచ్చారండి? ఉన్నారు 500K వరకు ఉన్నారు. 5 lakhs వరకు ఉన్నారు. ఎన్ని మంత్స్ లో? within 1 month. 1 month లోనే 30 days లో 500K అంటే నాట్ ఏ జోక్. బాగా వచ్చారు. తర్వాత ఇంకా అలా స్టార్ట్ చేశాను. within సెకండ్ మంత్ నాకు దీంట్లో ఫస్ట్ పేమెంట్ 16,000 నా ఫస్ట్ పేమెంట్. ఓకే, సో మొత్తానికి సంపాదించా. తర్వాత ఇంకా అలా నెక్స్ట్ మంత్ నుంచి 40,000, 50,000, 80,000 ఇలా నాకు మంచి పేమెంట్స్ వచ్చాయి. ఓకే, సో యూట్యూబ్ లో అంటే మీరు వచ్చిన టైం కోవిడ్ టైంలో వచ్చారు. సో ఆ టైంలో చాలా మంది ఏంటంటే ఇంట్లో ఉండి
ఆ థాట్స్ అంటే మీరు క్రియేట్ చేసిన హోమ్లీ థాట్స్ ఛానల్ని చూస్తూ ఓకే తను ఒక యూట్యూబర్లా ఉన్నారు, ఇంట్లో ఉన్న హోమ్ టూర్స్ కానీ లైక్ మీరు అంటే రూమ్స్ కానీ లైక్ మీరు ఇంట్లో చేసే యాక్టివిటీస్ ఇలాంటివన్నీ రిప్రజెంట్ చేశారు కదా, సో కంటెంట్ ఇదే చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు యాక్చువల్లీ మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా ఇల్లు ఇది కాదండి. ఓకే, రెంటెడ్ హౌస్ లో ఉండే వాళ్ళం. అది చాలా చిన్న ఇల్లు, ఏం ఫెసిలిటీస్ ఉండవు, ఏది ఉండదు. ఈవెన్ నాకు ట్రైపాడ్ కూడా లేదు ఫస్ట్ లో. ఓకే, ఒక విండో ఉంటుంది కదా, విండోకి ఫోన్ పెట్టుకొని నేను వీడియోస్ చేసేదాన్ని. ఓహో, అలా చేసి ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత ఒక ట్రైపాడ్ తీసుకున్నా, అది కూడా జస్ట్ 300 రూపీస్. ఓకే, ఫస్ట్ పేమెంట్ వచ్చాక మీ ఆయనకి చెప్పారా? ఎందుకు చెప్పలేదు, తనకన్నీ తెలుసు. ఓకే, అంటే ఆయన ఫీలింగ్ ఏంటంటే లైక్ అట్లీస్ట్ ఏం అంటే అందరు అంటుంటారు కదా ఖాళీగా ఉండి మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశారు, అవసరమా అనవసరమా అని ఇట్లా. సో మరి యూట్యూబ్ లో రెవెన్యూ గెయిన్ చేశాక సో చెప్పారు అందరికి? తనందరికీ తెలుసు, చెప్పారండి. వాళ్ళ ఫ్యామిలీలో అంటే మెయిన్ చెప్పాల్సింది, వేరే ఎవరికి మనం చెప్పుకోవాల్సిన అవసరం అంటే నేను చెప్పే పాయింట్ అర్థమైందా? ఒకరు మీ యూట్యూబ్ అంటే లైక్ టిక్ టాక్ నే స్టాప్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా అంటున్నా. బేసిక్ గా తనకి చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, ఆవిడ చేయబట్టే కదా నేను అది ఆపేసి దీంట్లో. అంటే మనకి ఏంటంటే మనల్ని ఎక్కువ మంది పుల్ చేస్తే మన స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతుంది, మనం ఇంకా అగ్రెసివ్ గా పైకి వెళ్తాం. ఇది ఒక్క విషయంలోనే కాదండి, చాలా విషయాల్లో కూడా మమ్మల్ని ఎప్పుడు వెనక్కి లాగాలి అని చూసే వాళ్ళు ఫస్ట్ పొజిషన్ లో ఉంటారు. ఓ మై గాడ్, అంటే ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారు? అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు ఏది జరిగినా మా హస్బెండ్ శాలరీ తోటే అవ్వాలి. తనకి ఎంతైతే శాలరీ వస్తుందో ఆ శాలరీలోనే మేము అడ్జస్ట్ అవ్వాలి. ఈవెన్ మా క్లోత్స్ కానివ్వండి, అన్ని. అప్పుడు నేను ఏం చేసేదానంటే ఒక 3-4 సారీస్ మీదకి ఒక బ్లౌజ్ నేను అలా డిజైన్ చేయించుకునేదాన్ని. సో అప్పుడు ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు మరి ఒకటే బ్లౌజ్ నా దగ్గర నేను ఎక్కువ వర్క్ పేమెంట్ పెట్టి ఎక్కువ కాస్ట్ పెట్టి నేను చేయించుకున్న ఆ ఒక్క బ్లౌజ్ ని నేను ఒక 2 మ్యారేజెస్ లో యూజ్ చేశాను అన్నమాట. చేసినప్పుడు ఆ అమ్మాయి నన్ను ఒకటే మాట అనింది, ఏంటో నీ దగ్గర ఇంకా బ్లౌజులు లేవా, ఒకటే బ్లౌజ్ వేసుకొని తిరుగుతున్నావు అని అనింది. ఈ రోజు నేను 100 బ్లౌజులు వేస్తుంటే ఆవిడ ఒక బ్లౌజ్ వేసుకొని తిరుగుతుంది. ఏదో ఒకటి టైం అనేది ఎప్పుడు అంటే జడ్జిమెంట్ చేసే స్టేజ్ లోకి మనం వెళ్ళకూడదు. మన లైఫ్ మనది, చూస్తే ఆనందపడాలి, లేకుంటే కామ్గా ఉండాలి. ఇక్కడ రిలేటివ్స్ లో ఎప్పుడు కూడా ఆనందపడే వాళ్ళకంటే ఏడ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఇది నేను చాలా బోల్డ్ గా చెప్తాను. మనం బాగుపడుతున్నాము అంటే సంతోషపడే వాళ్ళు 10%, పోవాలి అనుకునే వాళ్ళు 90%. మరి నవ్య కొత్తపల్లి 16,000, 50,000, 80,000 డే బై డే ఇట్లా వెళ్ళిపోతుంది స్టాక్ మార్కెట్ లాగా. మరి ఆ టైంలో మీరు ఇంకా సక్సెస్ లోకి వెళ్ళినట్లే కదా. సో మరి అప్పుడు ఎలాంటి నెగిటివ్ కమెంట్స్ మిమ్మల్ని ఇంకా పుల్ చేయాలనుకున్నాయి? నెగిటివిటీ అనేది చెప్పాను కదండి, 90% పాజిటివ్ ఉన్న 10% నెగిటివ్ ఉంటుంది. అవును. సో ఆ నెగిటివ్ ఏంటి అంటే ఆడవాళ్ళే శత్రువులు. ఓకే, సీరియస్లీ నాకు వచ్చే నెగిటివ్ కమెంట్స్ లో 5%, 10% నెగిటివ్ అయితే దాంట్లో 5% ఆడవాళ్ళే పెట్టేవాళ్ళు. అయ్యో, లేడీసే. నీకేంటి ఫ్రీగా వస్తుందా, ఏదైనా చేస్తావు. ఫ్రీగా అంటే కొలాబరేషన్స్, ప్రమోషన్స్ ఇన్ ద సెన్స్ అది మీకు ఇష్టం ఉంటే చేస్తారు. అది కానీ వాళ్ళు ఎలా అనుకుంటారంటే వీళ్ళకి ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఏమైనా చేస్తారు, ఏదైనా చెప్తారు, అలా మాట్లాడే వాళ్ళు అనమాట. సో ఎంత ఫ్రీగా వచ్చినా క్వాలిటీ బాగుంటేనే మేము చెప్తాం. అంతే కదా, క్వాలిటీ బాగాలేకుండా మీరు తీసేసుకోండి, అంతే కదా. బట్ అలాంటివి నేను చాలా చూసాను. ఈవెన్ జెంట్స్ నుంచి కూడా చాలా మంది నుంచి నాకు నెగిటివ్ కామెంట్స్ వచ్చేసరికి మా హస్బెండ్ అయితే తను చాలా పాజిటివ్ గా తీసుకునేవారు. మనం సోషల్ మీడియాలో ఉన్నామంటే ఇలాంటివన్నీ చాలా కామన్, నువ్వు లైట్ తీసుకో అని అనేవారు. కానీ నేను ఎందుకు అది తీసుకోలేకపోయేదాన్ని. నాకు కొంచెం కోపం ఎక్కువ, చాలా ఎక్కువ. నాకు మాట కంటే ముందు చేయలేస్తుంది. ఇప్పుడు కాదండి, మామూలు కోపం వస్తే మాట కంటే ముందు చెయ్యాలి. మరి ఇంత కోపం ఉన్న మీకు అటువంటి కమెంట్స్ అంటే స్టార్టింగ్ లో చాలా వచ్చాయి, బట్ ప్రతి ఒక్క దాన్ని మీరు వర్క్ తోనే ప్రూవ్ చేసినట్లే నాకు అనిపించింది. మరి అప్పుడు ఎందుకు అగ్రెషన్? కొన్నిసార్లు నేను రియాక్ట్ అయ్యేదాన్ని అయినప్పుడు కూడా నాకు మళ్ళీ తర్వాత ఆ వీడియో చూసుకుంటే ఎందుకు ఈ చిల్లర కమెంట్స్ కి మనం రియాక్ట్ అవ్వడం వేస్ట్ అని మళ్ళీ నాకే అనిపించి నేనే కొన్ని వీడియోస్ డిలీట్ చేస్తాను కూడా. ఓకే, కొంతమంది ఏంటంటేనండి లేడీస్ కూడా మా థాట్స్ అన్ని మీరు పెట్టేసుకుంటారు, మేము మీకు మెయిల్ పెట్టాం, నాకు ఎలాంటి మెయిల్స్ రావు కానీ మేము మీకు మెయిల్ చేసాము, మా థాట్స్ అన్ని తీసుకెళ్లి మీరు వీడియో చేసుకుంటున్నారు. అట్లీస్ట్ ఏదో ఒకటి మన మీద వేసేయాలి అంతే. అలా వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అటువంటి కమెంట్స్ వస్తున్నప్పుడు అంటే మీరంటే స్టెబుల్ గా ఉన్నారు లేరు అంటే ఓకే మీకు అర్థమవుతుంది, బట్ మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు పాజిటివ్ వస్తుంది కదా, మరి ఎందుకు ఇంకా పాజిటివ్ వెళ్ళకుండా ఇంకా అవే థాట్స్ మీ మైండ్ లో స్ట్రక్ చేసుకున్నారు? అంటే నెగిటివిటీ అనేది ఒక పాయింట్ వరకు ఓకేనండి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ పర్సనల్ లైఫ్ అది చాలా హర్టింగ్ ఉంటుంది. సో నాకు అది నచ్చలేదు బేసిక్ గా.
2020లో జూలైలో మేము ఈ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ మాది ఇది Hmm. ఇంట్లోకి వచ్చాము, గృహప్రవేశం చేసాము, సంతోషంగా కొత్త ఇంటికి వచ్చారు. వచ్చేసాము. వచ్చిన తర్వాత అక్కడి నుంచి అప్పటి వరకు మేము ఎక్కడైతే పాత ఇంట్లో ఉన్నామో చాలా పాజిటివిటీ. ఓకే. ఇంకేముంది, నవ్యక్క చాలా కష్టపడుతుంది, హార్డ్ వర్క్ చేస్తుంది, Hmm. అలా ఇలా చాలా చెప్పారు. ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు చూసిన తర్వాత ఏముంది, యూట్యూబ్ లో డబ్బులు వచ్చి ఫ్రీగా కట్టేసుకున్నారు. డబ్బులు ఫ్రీ ఎందుకు వస్తాయి? నేను కష్టపడ్డాను, అదే గుండు తాత ఉంటారు కదా, డబ్బులు ఊరికే రావు ఎవరికి అంటారు. ఊరికే రావు. అలా అన్నట్టు ఈ ఇల్లు చూసేసరికి చాలా మంది తీసుకోలేకపోయారు. ఓకే, నరదిష్టి. మెయిన్ Hmm. అది తీసుకోలేకపోయారు వాళ్ళు. Hmm. మీకేంటి యూట్యూబ్ నుంచి డబ్బులు లక్షలు వచ్చేసాయి, కొనేసారు. ఇల్లు కొనేంత లక్షలు ఈ గోడలో రావాలి, ఉన్నాయండి, ఉంటాయండి, తీసుకొని తీయచ్చు. ఆ. అలా అక్కడ నుంచి నాకు నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఓకే. హౌస్ వార్మింగ్ లో మేము ఒక పిక్ తీసుకున్నాం, నాది మా హస్బెండ్ బేసిక్ గా అందరు క్యాప్చర్ చేసుకునేలాగా తీసాము. Huh. అది కూడా లాక్డౌన్ అండి, మాకు ఎక్కువ మంది రావడానికి కూడా లేదు, జస్ట్ 30 మెంబర్స్ అంతే, అంతకంటే మాకు ఎక్కువ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఈవెన్ నా పేరెంట్సే రాలేదు మా హౌస్ వార్మింగ్. ఓకే, స్టేట్ నుంచి రావాలి కాబట్టి కోవిడ్ లో అయింది, లాక్డౌన్ లో. సో అప్పుడేంటంటే ఒక పిక్ తీసుకొని నేను ఇన్స్టాలో పోస్ట్ చేసుకున్నాను, ఫైనల్లీ వి ఆర్ ఇన్ అవర్ డ్రీమ్ హౌస్ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టా. దాన్ని ఎంత ట్రోల్ చేశారంటే జనాలు, ట్రోల్ చాలా. ఎవరన్నా కాంప్లిమెంట్స్ ఇస్తారు, కంగ్రాచులేషన్స్ అంటారు, చాలా ట్రోల్ చేశారు. అది తీసుకెళ్లి ఒక ఇన్స్టా పేజ్, దాని పేరు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, వదిలేండి పేరు ఆ వదిలేండి. ఇన్స్టా పేజ్ వాళ్ళు తీసుకెళ్లి దాన్ని పెట్టేసి మా హస్బెండ్ ది నాది ఫోటో పెట్టి పక్కన బ్రహ్మానందం గారి పిక్ పెట్టి, డబ్బులుంటే చాలు అమ్మాయిలు ఎవరినైనా పెళ్లి చేసుకుంటారు, అబ్బా. ఇలాంటి కమెంట్స్, ఇలాంటివి అనమాట. దాని కింద కమెంట్స్ చూస్తే 10% పాజిటివ్, 90% నెగిటివ్. అంతే, అంటే అక్కడ పెట్టిన దానికి తగినట్టుగా వీళ్ళు పెడతారు. వాళ్ళకి ఎవరికి దాంట్లో కొంతమంది రియాక్ట్ అయ్యారు, ఏం మాట్లాడుతున్నారు, షీఈ్ ఎ యూట్యూబర్, తను అలా మాట్లాడకండి, తను చాలా హార్డ్ వర్క్ చేసిందని చెప్పేసి కొంతమంది చెప్పారు. బట్ 90% అమ్మాయిలు డబ్బులు చూస్తారు, మనుషుల్ని చూడరు. మీ ఆయనది ఏముంది, గవర్నమెంట్ జాబ్ అయి ఉంటుంది, చేసేసుకుంది, ఆస్తులు ఉంటాయి. ఈ రోజు నేను మీకు చెప్తున్నాను, ఈ ఇంటర్వ్యూ ఒకవేళ ఎవరు చూస్తారో, ఒకవేళ ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా చూసుండొచ్చు, చెప్తున్నాను, మా ఆయనది గవర్నమెంట్ జాబ్ కాదు. ఫస్ట్ థింగ్, మాకు ఆస్తులు లేవు, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. ఒకప్పుడు మా ఆయనకి శాలరీ వస్తేనే మా చెప్పారు, ఒక పెళ్లిలో ఏం జరిగిందో కూడా చెప్పారు. ఇలా ఉండే లైఫ్ స్టైల్ ని సడన్ గా తీసుకెళ్ళి అంత నెగిటివిటీ చూసేసరికి నాకు ఇంక నేను తీసుకోలేకపోయాను దాన్ని. అవన్నీ జరిగినప్పుడు నేను ఎక్కడున్నానంటే, నేను హైదరాబాద్ లో మా పేరెంట్స్ ఇంట్లో ఉన్నా, ఈయన ఇక్కడ ఒక్కరే ఉన్నారు. మళ్ళీ చెప్పలేం కదా, తను డిప్రెస్ అవుతారేమో నాకు భయం. అవును, కాల్స్ చేశాను, మెసేజెస్ చేశాను, ఈయన చాలా పాజిటివ్గా తీసుకున్నారు. వాళ్ళు అన్నవేవి మన దగ్గర లేవు, మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి అని ఈయన అన్నారు. కాకపోతే నాకు ఎందుకో ఎక్కడో కొంచెం బాధ అనిపించింది. అంటే బేసిక్ గా ఈ కష్టం అంతా మీరు ఎలా పడ్డారో మీకు తెలుసు, ఆ ఇటుక పేర్చి ఎంత కష్టపడి ఆ ఇల్లు కట్టుకున్నారు అనేది. అవును, ఆయన అంటే జాబ్ లో ఉన్నారు కాబట్టి మీరు చేసే కంటెంట్, మీ హార్డ్ వర్క్ ఆయనకు అర్థమవుతుంది, కానీ ఆ స్ట్రెస్ లెవెల్స్ మీకే తెలుస్తుంది. మరి మీ కష్టాన్ని నలుగురు మంచిగా చూసినప్పుడు బాగుంది, మరి కొంతమంది అదే పనిగా టార్గెట్ చేసి మరి మిమ్మల్ని కొంచెం తక్కువ చేసినప్పుడు మీరు ఎలా గెటినయ్యారు? నిజం చెప్పాలంటే నాకు దాంట్లో నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు కూడా మీ థాట్స్ లో ఉన్నాయి అవన్నీ? చాలా టైం పట్టింది. అక్కడ నుంచి నాకు ఎలా ఉంటుందంటే, నా లైఫ్ లో నేను ఫస్ట్ నుంచి చూసిన దాంట్లో కొద్ది రోజులు 1 month లో నేను 10 days హ్యాపీగా ఉన్నానంటే 20 days నాకు ఏదో ఒకటి ఉంటుంది. 20 days నేను ఏదో ఒక రకంగా ఖచ్చితంగా కింద పడాల్సిందే, లేకపోతే జనాలు ఒప్పుకోరు. పడాల్సిందేనే? పడేస్తారండి. ఓకే, అదే అంటారు కదా, నరఘోష, నరదిష్టికి మించింది ఇంకొకటి ఉంది. నేను ఇంతకుముందు ఇది నమ్మేదాన్ని కాదు, కానీ ఈ రీసెంట్ టైమ్స్ లో నేను నమ్మాల్సి వస్తుంది. కొంచెం బాగుపడుతున్నాము అంటే అయిపోయింది ఏడుపు. ఇప్పుడు అంటారు, ఇప్పుడు నేను బొటిక్ పెట్టుకున్నాను, అంతా బాగుంది, బాగా వెళ్తుందంటే నీకేంటి, నువ్వు సంపాదిస్తున్నావు, మీ ఆయన సంపాదిస్తున్నాడు. సంపాదించుకుంటే ఒక బాధ, సంపాదించకపోతే ఒక బాధ. మేము ఏది చేసినా మేము బాగుండాలి, మేము లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని మేము ఎప్పుడు అనుకోలేదు. పిల్లలు 2 పిల్లలు, అది కూడా ఎందుకంటే మేము లేనప్పుడు మమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు, మా దగ్గర ఉన్నప్పుడు ఎలా ట్రీట్ చేస్తారనేది నేను చూసాను. ఎగ్జాక్ట్లీ, నేను డైరెక్ట్ గా చూసి, ఆహా ఓకే, మనం ఇలా ఉంటేనే వీళ్ళ కళ్ళకి మనం కనిపిస్తాం. డబ్బులు లేకపోతే మనం ఎవరికి కనిపించం. ఓకే, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదా, అంటే అది కరెక్టే అండి. అంటే దానికి ఉన్న పవరే అది, మైండ్స్ చేంజ్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ మార్చేసుకుంటుంది. ఓకే, బట్ మీ అంతటా మీరు కొన్ని ప్రమోషన్స్ గురించి నేను చూస్తా యూట్యూబ్లో, మీరు చేసిన వాటిలో మీషో అని ఒక ప్రమోషన్ చేశారు, వాటి వల్ల మీ ఛానల్ ఏమన్నా ఇంపాక్ట్ అయిందా? మేబీ దాని వల్లే డౌన్ఫాల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీలాగా మీషో ఎంతమంది చేశారో అంత యూట్యూబర్స్ నేను చూశాను. కొంతమంది నాకు పర్సనల్ గా చెప్పారు కూడా, మేము అది చూస్ చేసుకోవడం రాంగ్ థింగ్ అన్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా రాంగ్ థింగ్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే 10,000 కి 15,000 కి మేము వీడియోస్ చేసాము, అది అప్పట్లో. కానీ ఇప్పుడు ఛానల్ ఆపేయాల్సి వచ్చింది దానికోసం. వ్యూవర్షిప్ తగ్గిపోయింది, వ్యూస్ లేవు. ఎంత కంటెంట్ చేసినా కూడా 10-15 వ్యూస్ వస్తున్నాయి అంటే మనకి అసలు ఇంట్రెస్ట్ రాదు. సరదాగా మీరు ఒక టేబుల్ మీద కూర్చొని మీరు
మీరు మీ హస్బెండ్ పిల్లలు మాట్లాడుతుంటేనే అందరు చూసి కమెంట్ చేసేవాళ్ళు, నవ్య గారు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఫ్యామిలీ ఎంత చక్కగా ఉంది, పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారని. బట్ ఇలాంటి కంటెంట్ స్టార్ట్ అయ్యాక ఈ కమెంట్స్ తగ్గాయి, వ్యూస్ తగ్గాయి, మేబీ యూట్యూబ్ అల్గారిథం డిస్టర్బ్ అయింది అనుకోవచ్చా? మేబీ అయ్యి ఉండొచ్చండి. నాకు దాని గురించి నాకు అంత ఐడియా లేదు, కానీ నేనైతే నమ్ముతాను, నేను ప్రమోషన్స్ ఎక్కువ చేయడం వల్లనే వ్యూవర్షిప్ తగ్గిపోయింది. ఓకే, వ్యూస్ లేదు. అండ్ రీసెంట్ డేస్ నుంచి నేను చూస్తే యూట్యూబ్ లో కంటెంట్ అప్లోడ్ చేయడం కూడా తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, ఎందుకు? టైం ఉండట్లేదండి. టైం ఉండట్లేదు. ఓకే, ఈ డిస్టర్బెన్సెస్ రీజన్ కాదు. దాని వల్ల నేను సగం ఆపేశాను. స్టార్టింగ్ లో అది ఆపేశాను. ఆపిన తర్వాత 1 year కి నేను బొటిక్ స్టార్ట్ చేశాను. 1 year కి బొటిక్? 1 year గ్యాప్ తీసుకున్నాను. ఈ బొటిక్ ఆలోచన ఎలా వచ్చింది మీకు? వేరే ఫ్రెండ్ త్రూ వచ్చింది. సో ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ చేస్తున్నారా, మీరు ఒక్కరే? లేదు, తను డ్రాప్ అయిపోయారు. అంటే లైక్ ఎనీ రీజన్ ఆర్ రైవల్రీ? ఒకటండి, కొంతమంది అంటే ఇప్పుడు నేను పేరైతే చెప్పదలుచుకోలేదు, కాకపోతే ఏంటంటే 0 ఇన్వెస్ట్మెంట్ తో వచ్చినప్పుడు అన్ని నా పేరు మీద ఉండాలి అనుకోవడం కరెక్ట్ కాదు. అది కాదు, ఎక్కడ కష్టం. అది ఎంప్లాయ్ లాగా ఉంటే ఓకే, షేర్ అంటే ఎట్లా ఇస్తారు? నేను అప్పటికి చెప్పాను, నువ్వు మెయింటైన్ చేసుకో, నేను 20% షేర్ ఇస్తా. 20% అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, చిన్న విషయం కాదు. 20% అంటే నువ్వు 0 ఇన్వెస్ట్మెంట్ తో వచ్చి 20% నీకు ఎవరు ఇస్తారు? ఎవరు? నేను ఇస్తానని చెప్పాను. అయినా సరే కొన్ని రోజులు పోయిన తర్వాత నేను హైదరాబాద్ లో ఈ బొటిక్ తర్వాత హైదరాబాద్ లో ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేశాను. అక్కడ 10 lakhs ఇన్వెస్ట్ చేశాను. తను చెయ్యను అని అంటే నేను ఆ 10 lakhs నేను లాస్ అయ్యాను కూడా. అయ్యో, తీసేసానండి. డబ్బే ఇబ్బంది ఉన్న సిచ్యువేషన్ లో మీరు మిగిలించుకున్న డబ్బులు అన్నిట్లో లాస్ లోకి వెళ్ళిపోతుంటే, అంటే బేసిక్ గా మీకు డబ్బు విలువ తెలుసు, మీరు కష్టపడింది కూడా ఇల్లు పిల్లలు ఇదే ఆలోచించి. డబ్బు విలువ ముందు తెలియలేదు సుధీర్ గారు, తర్వాత తెలిసింది. ఎందుకంటే నాకు యూట్యూబ్ లో కష్టపడలేదని నేను చెప్పను, వచ్చే డబ్బులు నాకు ఏదో చాలా ఈజీగా వచ్చినట్టు అనిపించేది. సరే మనం వీడియోస్ చేస్తున్నాము, కంటెంట్ ఉంది, నచ్చింది, చూస్తున్నారు, వస్తున్న ఇంతే ఉందని తప్ప అప్పుడు నా లైఫ్ స్టైల్ వేరు, మారిపోయింది, కంప్లీట్ గా మారిపోయింది. జల్సా అంటే నాకు నేనుగా చూసుకోవడం, పిల్లల్ని కొంచెం హైఫైగా ఉంచాలనుకోవడము, మా హస్బెండ్ కానివ్వండి, నా ఇంటి వరకు నేను అన్ని అలాగే చేసుకునేదాన్ని. తర్వాత వచ్చేటప్పటికి మనకి సేవింగ్స్ ఉండాలి అనే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు నేను సేవింగ్స్ స్టార్ట్ చేశాను. అప్పటి వరకు నాకు ఎలాంటి సేవింగ్స్ లేవు. ఈ రోజు నా పిల్లల కోసం నేను కావాల్సినంత సేవింగ్స్ పక్కన పెట్టుకున్నాను, మాకు పర్సనల్ గా కావాల్సిన సేవింగ్స్ మాకున్నాయి, అన్ని మాకున్నాయి. ముందు చూపు వచ్చేసింది. అనుకున్న టైంలో బొటిక్ అన్న ఒక్క చిన్న ఆలోచన కంప్లీట్ గా కొలాప్స్. ఓకే, అంటే ప్రతి మనిషి లైఫ్ లో చాలా చోట్ల దెబ్బ తింటారు, బట్ అది తిన్నాక మాత్రం ఎలా మళ్ళీ అలాంటి దెబ్బ తినకూడదని ఆలోచిస్తారు కదా. మరి మీరు అన్నిసార్లు లాస్ అవుతున్నారు, నెగిటివ్ గా తీసుకుంటున్నారు, మీరు ఎంత మంచి చేసినా అని సరే, మరి అలాంటప్పుడు 10 lakhs ఎలా ఇచ్చారు? అప్పుడు నాకు తెలియలేదండి. నేను నమ్మకంతో పెట్టాను, నమ్మాను చేస్తారు, మనకి ఫ్యూచర్ బాగుంటుంది, ఇక్కడ ఒక వైజాగ్లో ఒక బ్రాంచ్, హైదరాబాద్లో ఒక బ్రాంచ్, లైఫ్ ఈజీగా వెళ్ళిపోతుంది అని నేను అనుకున్నా. కానీ అప్పుడు ఏంటంటే నేను బొటిక్ స్టార్ట్ చేసి జస్ట్ 3 months కి నేను అక్కడ బ్రాంచ్ పెట్టాను. ఈ బొటిక్ లో ఉండే ఆ డెప్త్ నాకు తెలియదు, దీంట్లో మనం ఎంత కష్టపడాలని నాకు తెలీదు. అక్కడ పెట్టిన తర్వాత దాన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు చూసే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది, కానీ దాని వెనకాల మేము ఎంత కష్టపడతామంటే midnight 2:30కి 3:30కి కూడా నేను ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ ఇస్తాను. నమ్ముతారా? అంటే ఇంకా బొటిక్స్ అంటే రైట్ టైం లో మనం ఇవ్వాలి, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీలో అంటే ఇప్పుడు అమ్మాయి సైడ్ వాళ్ళు వస్తే ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు ఇలా ఉన్నారు, మనం బాగా కొనాలి, మీరు కొత్తగా డిజైన్ చేయాలి, మీరు వేరే వాళ్ళకి డిజైన్ చేసినట్టు మాకు చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ప్రతి మనిషికి ఏంటంటే నేను 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇట్లాంటివి కూడా మీరు హ్యాండిల్ చేయాలి. మరొక అంటే యూట్యూబ్ అంటే పక్కకు పెట్టేశారు, స్టార్టింగ్ లో మీకు ఇష్టమైన టిక్ టాక్ ఇట్లాంటివి కూడా వదిలేశారు, బట్ ఇష్టంతో బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, ఈ బిజినెస్ లో మీరు ఏం నేర్చుకున్నారు? మనుషుల్ని నమ్మకూడదని నేర్చుకున్నాను. మనుషుల్ని నమ్మకూడదు. ఓకే, ఎప్పుడైనా కానండి మనం జెన్యూన్ గా ఉండాలి అని అంటారు చూసారా, జెన్యూన్ గా ఉంటేనే మనం బతకగలము, జెన్యూనిటీ మిమ్మల్ని కాపాడుతుంది, అది నేను నమ్మను అసలు. ఈ పక్కా మోసం, మీరు ఎవరినైనా మోసం చేస్తేనే బాగుపడతారు. జెన్యూన్ గా ఉండి ఒకళ్ళు బాగుపడాలి అనుకుంటే అది తిరిగి మనకే పడుతుంది. అది నేను వర్కర్స్ దగ్గర నుంచి నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను, కస్టమర్స్ దగ్గర నుంచి. నేను నా రీసెంట్ టైమ్స్ లో జరిగిందండి, మేము బొటిక్ అంటే కంప్లీట్ గా మేము వర్కర్స్ మీద డిపెండ్ అవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే నేను వెళ్ళి వర్క్ చేయలేను, నేను చేపిస్తాను తప్ప నేను వర్క్ చేయలేను. సో రీసెంట్ టైంలో ఏం జరిగిందంటే మాస్టర్స్ ఉంటారు కదా, మన కటింగ్ కి మాస్టర్స్ ఉంటారు, మాస్టర్ ఉన్నప్పుడే ఇంకొక మాస్టర్ నా దగ్గరికి వచ్చాడు, నేను చేస్తాను ఇక్కడ వర్క్ అని చెప్పి. అప్పుడు నా హస్బెండ్ ఏం చేశారంటే, మా దగ్గర ఆల్రెడీ ఒక వర్కర్ ఉన్నారు,
మీరు మాకు అవసరం లేదు, ఎందుకంటే ఉన్న పలంగా ఆయన మేము రోడ్డు మీద పెట్టలేం ఫ్యామిలీతో ఉన్న వాళ్ళని అయ్యో అది కష్టం లేదు అని మేము ఆలోచిస్తే అదే వర్కర్ ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టాడు. ఏం చేశారు? వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో కరెక్ట్ గా సీజన్ టైంలో వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోయి నా కళ్ళ ముందే ఇంకొక బొటిక్లో జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటున్నాడు. అలాంటి వాళ్ళని కూడా మేము హ్యాండిల్ చేయాలి. బట్ అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా నవ్య గారు ఎలా నిలబడుతున్నారు? నేను చాలా డిప్రెస్ అయ్యానండి. హా. నాకు ఈవెన్ నేను 3 days హాస్పిటల్ అడ్మిట్ అయ్యానంటే దానికి రీజన్ అదే, లో బీపీ. అయ్యో బీపీ డౌన్ అయిపోవడము, దానికి త్రూ మా ఆయనకి టైఫాయిడ్ ఒకటి అన్నారు. ఓకే. ఆయన్ని తీసుకొని మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 3 times హాస్పిటల్కి తిరిగి, చలి లేదు ఏది లేదు, 12:30 1 వరకు కూడా నేను రోడ్ మీద తిరిగాను. ఓకే. నా హస్బెండ్ని పెట్టుకొని తనని మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేసి 10:30కి తనకి సెలైన్స్ పెట్టేవాళ్ళు అనమాట, యాంటీబయాటిక్స్. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ వేరే మాస్టర్, ఎందుకంటే సీజన్లో ఎవరు మన దగ్గరికి రారండి, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడెక్కడ మాస్టర్లు ఉన్నారు, ఎవరున్నారు, ఈ 1.5 year నాకున్న సర్కిల్ని బట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని నేను కటింగ్ చేయించుకొని పీసెస్ తెచ్చుకునేదాన్ని. midnight 1:32కి కూడా నేను ఇంటికి వచ్చేదాన్ని. తప్పలేదు. కానీ అంటే అంత ధైర్యం కూడా వచ్చింది కదా మీకు? నాకు ధైర్యం ఫస్ట్ నుంచి ఉందండి. ఫస్ట్ నుంచి నేను ధైర్యంగానే ఉంటాను. నేను ఎక్కడ దేనికి నేను భయపడను. ఇలాంటి టైంలో వస్తుంటాయి, కానీ రీసెంట్గా అయితే అసలు బొటిక్ తీసేద్దామని అనుకున్నాను, ఇవన్నీ పడలేక. అదేంటండి, అంటే నెవర్ గివ్ అప్ ఉండాలి కదా. కానీ కొన్ని సిచ్యువేషన్స్ మనం హ్యాండిల్ చేయలేం కదండి. చిన్న పిల్లలకి మేము ఇంత కష్టపడి ఇంత సంపాదించినా మా పిల్లలకి టైంకి ఫుడ్ పెట్టుకోలేని పరిస్థితి. పిల్లలకి అట్లీస్ట్ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారా? ఉండట్లేదు. అయ్యో ఉండట్లేదు. కాకపోతే ఎవరికైనా చెప్పినా ఏమంటారంటే మీది కరెక్ట్ ఏజ్, మీరు సంపాదించాలంటే ఇప్పుడే సంపాదిస్తారు. కానీ పిల్లలతో మాకు ఉండే మంచి టైం కూడా ఇప్పుడు పోతే మళ్ళీ తిరిగి రాదు. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, లైక్ మీ ఫ్యూచర్ థాట్స్, వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది, మోరల్స్ ఇచ్చే టైం ఇది. నా పిల్లలకి నాతో ఉండే దానికన్నా వాళ్ళ ఫాదర్తో బాగా అటాచ్మెంట్ గా ఉంటారు, బాగా అటాచ్మెంట్. అంటే అమ్మ ప్రేమ లేదా? దానికంటే ఎక్కువ వాళ్ళ నాన్న ప్రేమ. ఓకే. తను బాగా చూసుకుంటారు. బట్ మీకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, బేసిక్ గా అమ్మాయిలు నాన్న దగ్గరికి వెళ్తారు, అబ్బాయిలు అమ్మతోనే కదా క్లోజ్. లేదండి, వీళ్ళిద్దరు వాళ్ళ డాడీ దగ్గరికి. ఇద్దరు, అమ్మ కుట్టి నాన్న కుట్టి అక్కడే. అమ్మ లేకపోయినా పర్లేదు, డాడీ ఉంటే చాలా పడుకుంటారు ఇద్దరు. బట్ మీరేం పొసెసివ్ గానీ జెలస్ గానీ ఫీల్ అవ్వరా? వాళ్ళ డాడీయే కదండి. వాళ్ళ డాడీ కరెక్టే, బట్ వాళ్ళ మదరే కదా. తప్పలేదు, అలాంటిది ఏమి ఉండదు మాకు. చూసుకుంటారు కాబట్టి. మరి నాకు బయట పని ఉంటుంది, తప్పట్లేదు. ఒకప్పుడు నేను బయటకు వెళ్ళాలంటే నేను చాలా లేజీ ఫెలోని. చాలా లేజీ. మీరు లేజీకున్నా? అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఉగాది పచ్చడి. చాలా లేజీ. బయటకు వెళ్ళాలంటే అబ్బాయి ఇప్పుడు రెడీ అవ్వాలా అనుకునే కేటగిరీ అనమాట. అలాంటిది ఇప్పుడు మార్నింగ్ లెగిస్తే మార్నింగ్ 8కి బయటకు వెళ్తే నైట్ 12కి నేను ఇంటికి రాను. ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పటికీ అదే పరిస్థితి. తప్పదు, వర్క్ చేయాలి. ఆ వర్క్ చేసిన దాని నుంచి ఇప్పుడు మరి వర్కర్స్కి మనం పేమెంట్స్ చేయాలంటే మనం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. స్మార్ట్ వర్క్ అనేది ఇక్కడ పనికిరాదు. మీ హస్బెండ్ ఎప్పుడైనా ఎందుకు నవ్య మీరు ఇంత రిస్క్ తీసుకోవడము, స్టాప్ చేసుకుని రిలాక్స్ అవ్వచ్చు కదా, నేను ఎలాగో వర్క్ చేస్తున్నాను ఇట్లానే వారా? ఎప్పుడు అనలేదండి. వర్క్ చేయమని చెప్తారా? చెయ్యమని చెప్పడు, చెయ్యొద్దని చెప్పడు. ఓకే. నీకు నచ్చితే చెయ్యి, వద్దంటే వదిలేయి, అంతే. ఎక్కడ కూడా అంటే లైక్ వెనక్కి లాగరు. బట్ అట్లీస్ట్ మీరు లో ఉన్నప్పుడు మోరల్ సపోర్ట్ ఆయన్నే. ఓకే. బేసిక్ గా నాకు మా ఆయనకి అసలు పడదు. ఇద్దరికి గొడవలే, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం. అంత అన్యోన్య దాంపత్యం ఏం కాదు, అంటే చిన్న వార్స్. మంజరి అంతే. జస్ట్ అంటే నేను లెఫ్ట్ అంటే ఆయన రైట్ అంటాడు, ఆయన లెఫ్ట్ అంటే నేను రైట్ అంటాను. మీరు సీదే చావు అనాలి. అయితే తనకి నాకు ఏంటంటే చిన్న డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి, ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి, అది కామన్ థింగ్. అలాంటివి వచ్చినప్పుడు ఆ మిడిల్ లో థర్డ్ పర్సన్ ఉంటారు చూసారా, ఏదో ఒక మా అత్తగారు చెప్తుండేవారు అనమాట, మొగుడు పిల్లానికి గొడవ వస్తే మధ్యలో ప్రతి అదవ పెద్ద మనిషి అని. అవును, పెద్దరాయిలా వస్తారు. అదే అందులో కూడానండి 90% పోవాలనే, 10% బాగుండాలని. ఓకే. దీంట్లో రిలేటివ్స్ లో అన్నా ఎక్కడైనా మేము ఇవన్నీ ఫేస్ చేసాం. అన్ని చూసి అచ్చా ఓకే మన మధ్యలోకి థర్డ్ పర్సన్ రాకూడదు అని తెలిసిన తర్వాత మేమిద్దరం గొడవపడ్డం మానేసాం. మీరిద్దరు గొడవపడ్డం మానేసాం. ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక న్యాయం అయితే క్లారిటీ వచ్చింది. మా ఇద్దరికి ఒకసారి గొడవ అయినప్పుడు మా పాప ఏడ్చింది అనమాట. ఏడ్చి తను అనింది, చిన్న పాప అండి, 5 years పాపకి, మీరిద్దరు ఇలా గొడవ పడుతున్నారు, నాకు మమ్మీ డాడీ ఇద్దరు కావాలి, నువ్వు లేకపోయినా నేను ఉండలేను, డాడీ లేకపోయినా నేను ఉండలేను అని చెప్పేసి మా పాప ఒక రోజు డ్యామేజ్. అది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసింది మమ్మల్ని. అప్పటి నుంచి మేము ఓకే వీళ్ళకి తెలుస్తుంది మనం ఇలా ఉండకూడదు అని చెప్పి అప్పటి నుంచి మేము ఇంకా ఫైటింగ్స్ లేవు, ఇంకా నో ఫైటింగ్స్. మాట్లాడుకోవడం, అది కూడా పిల్లలు పడుకున్నాక ఏమైనా ఉందా మాట్లాడుకోవడం, వదిలేసుకోవడం, అంతే. ఓకే. మరి మేము మీ హోమ్లీ థాట్స్ ఛానల్ ని మళ్ళీ యాక్టివ్ గా చూడొచ్చా? డెఫినెట్ గా చూడొచ్చు. ఓకే. ఎప్పటి నుంచి?
మేబీ నెక్స్ట్ మంత్ నుంచి అనుకుంటున్నాను. కాకపోతే టైం ఉండట్లేదండి మెయిన్. ఇక్కడ కొంచెం నా వర్క్ ప్లేస్ లో వర్కర్స్ అందరూ సెట్ అయిపోతే అప్పుడు నాకు టైం దొరుకుతుంది. అంటే ఈ వ్లాగ్స్ చేయొచ్చు కదండి, ఇది నా వర్క్ ప్లేస్, నా బొటిక్, ఇట్లాంటివి ఎందుకు చేయరు ఎక్కువ? అసలు పొద్దున్న లెగిస్తే మేము బ్రష్ చేసుకోవడానికి కూడా టైం ఉండదండి. అయ్యో సీరియస్లీ మీరు నమ్మరేమో కానీ ఈవెన్ నేను బ్రష్ చేసుకోకుండా బొటిక్కి పరిగెత్తే రోజులు కూడా ఉన్నాయి. సో అలాంటి టైంలో ఎలా ఉంటానంటే ముడి వేసుకొని ఆ బొటిక్ లో పనమ్మాయి అంటే నమ్ముతారు నన్ను, అలా ఉంటాను నేను. అలా చేసుకొని నా పనులు నేనే చేసుకోవాలి. వర్కర్స్ ని నేను 10,000 ఇచ్చినా సరే వాళ్ళు కొన్ని పనులు చేయరు, అవును, అవి నేనే చేసుకోవాలి. అండ్ బొటిక్స్ అన్నారు కదా, సో బొటిక్స్ ఏంటంటే బేసిక్ గా సీజనల్ బిజినెస్ అంటారు. సో సీజన్ అయిపోయాక మళ్ళీ వాళ్ళని మెయింటైన్ చేయాలి కదా, మరి అప్పుడు ఎట్లా మీరు మనీ? మీకు ఒక విషయం చెప్తాను నేను. రీసెంట్ టైమ్స్ లో నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి. ఓకే, ఏంటంటే మీరు ఒక పొజిషన్ కి రాగానే మొగుడిని కూడా పక్కన పెట్టేశారు, మెడలో తాలిబొట్టు తీసేశారు అని. ఏంటండి, ఏంటి, ఎలా ఏంటి ఈ జనాలు ఏంటి అసలు? అయితే ప్రపంచం అంతా మీ కిందనే ఉన్నట్లు ఇట్లనే చూస్తున్నారు మీ పరిస్థితిని. చూస్తారండి. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నా దగ్గర ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ కూడా లేదు. ఓకే, ప్రతిదీ లోన్ లో ఉంది. నేను అది వాళ్ళకి చెప్పుకోలేను. నా తాలిబొట్టు తీసుకెళ్ళి నేను లోన్ పెట్టుకున్నాను అని నేను చెప్పలేను. ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ 6 months కాదు 7 months నాకు అన్సీజన్. పర్ మంత్ 1,30,000 అంటే 7 months కి నియర్లీ 9 lakhs నేను చేతి నుంచి పెట్టుకున్నా. మరి అవన్నీ ఎలా వచ్చాయి? సేవింగ్స్ అయిపోయాయి. సేవింగ్స్ అన్ని పక్కన వేరే బొటిక్ పెట్టాను, దాన్ని తగిలేసాను, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత దాని నుంచి నేను మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ నేను మెయింటైన్ చేయాలి అని అంటే నాకు ఎంత అయి ఉండొచ్చు? అవన్నీ ఎవరు ఆలోచించరు. మీ దగ్గర ఉన్నాయి పెట్టుకుంటున్నారు అంతే. ఈవెన్ బాడీ షేమింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయ్యా, ఎలా అంటే నా వీడియోస్ మీరు చూడండి చాలా హోమ్లీగా ఉంటాయి, ఎక్కడ వల్గారిటీ ఉండదు. అలాంటి దాంట్లో కూడా మా పిల్లలు మాకు చూపిస్తే చాలు, ఊర్లో వాళ్ళకి చూపించాల్సిన అవసరం, ఇలాంటివి కొన్ని వింటూ ఉంటాం మేము. సో ఏవైనా సరే అందరికి చూపించాలని ఏం చెయ్యం, మాకు అది నచ్చింది కాబట్టి మేము చేస్తాం. బట్ స్టోన్డ్ హార్ట్ అయ్యారు కదండి మీరు. చాలా దెబ్బ మీద దెబ్బ. అట్లీస్ట్ కనీసం బయటికి వద్దామంటే మళ్ళీ ఏదో ఒకటి నెగటివ్. టైం ఇవ్వట్లేదండి జనాలు, టైం ఇవ్వట్లేదు. మాకు చిన్న గ్యాప్ 1 month గ్యాప్ కూడా మాకు ఇవ్వరు. ఏదో ఒకటి మమ్మల్ని అంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ అంటే లైక్ సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళని మీరు ఎందుకు అప్రోచ్ అవ్వాలి, కొంచెం పాజిటివ్ వైబ్స్ లోకి రారు? ఇంకా ఎంత చేసినా నాకు ఆ నెగటివ్ కామెంట్స్ చూస్తే నాకు ఎందుకు మనసు రావట్లేదు చేయడానికి. అయ్యో మిమ్మల్ని ఎట్లేసారంటే ఓల వేసి బంధించారు, మీరు ఎక్కడికి పోయినా ఈ ఓలలోంచి బయటికి నన్ను అన్నా పర్వాలేదు కానీ అది ఫ్యామిలీ వరకు. అదే మీరు ఇట్లా వెళ్తే ఫ్యామిలీ, ఇట్లా వెళ్తే పిల్లలు, ఇట్లా వెళ్తే మీ మీద, లేకుంటే వర్కర్స్ ని లేపేయడం. బయట చూసే వాళ్ళు ఎలా ఉంటారంటేనండి, మా హస్బెండ్ శాలరీ ఈ రోజుకి నాకు తెలీదు. ఓకే, నేను అడగను, తను నాకు చెప్పరు. నాకేం కావాలో తను చూసుకుంటారు, తన ఫ్యామిలీకి ఏమి ఇచ్చుకోవాలో తను ఇచ్చుకుంటారు, తన వరకు తను చూసుకుంటారు. నాకు కావాల్సింది ఏంటి, నేను హ్యాపీగా ఉండాలి, నాకు తినడానికి ఫుడ్ ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి, అంతే. అంతకుమించి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను. బేసిక్. ఇప్పుడైతే పాస్ట్ 4 years నుంచి కూడా కనీసం నేను ఈ క్లాత్స్ కి కూడా నేను తన మీద డిపెండ్ అవ్వను. నేను డిపెండ్ అవ్వను, నేను చాలా ఇండిపెండెంట్ గా ఉంటాను. ఓకే, ఉండాలండి అలా. ఫస్ట్ నుంచి కూడా నేను 2 years ఏదైతే 3 years అనుకుంటా, ఆల్మోస్ట్ 3 to 4 years నేను తన మీద డిపెండెంట్ గా ఉన్నాను. ఆఫ్టర్ దట్ నేను చాలా ఇండిపెండెంట్. ఓకే, అంటే ఈ ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉండాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఎక్కువ? డిపెండెంట్ గా ఉన్నప్పుడు కొన్ని మాటలు తీసుకోలేం. ఓకే, ఫ్యామిలీ నుంచి. మా హస్బెండ్ అర్థమైంది. ఎలా అంటే తిని కూర్చుంటారు, ఏముంది పనే ఉంది. ఒక హౌస్ వైఫ్ కు ఉండే పని, ఒక వర్కింగ్ ఉమెన్ కు ఉండే పని మగాళ్ళకు ఉండదు. అయ్యో ఏందండి, పిల్లల్ని రెడీ చేయాలి, ఇంట్లో కుక్ చేయాలి, సర్దుకోవాలి, మళ్ళీ చుట్టాలు 50 మంది అన్నారు ముందే, మీ ఇంటికి భోజనానికి వస్తే ఫట్ స్వాహా. అంతే. అదృష్టం ఏంటంటే మా హస్బెండ్ అన్ని విషయాలు చాలా హెల్ప్ చేస్తారు, చాలా హెల్ప్ చేస్తారు. సపోర్టివ్ హస్బెండ్, మోస్ట్ లవబుల్ హస్బెండ్. కొన్ని విషయాలు గొడవ చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒకవేళ ఈ ఇంటర్వ్యూ ఎవరైనా మా రిలేటివ్స్ చూసినా వీళ్ళు అసలు గొడవే పడలేనట్టు చెప్తున్నారు అని అనుకుంటారు. కానీ మేము గొడవ పడ్డా సరే మేమిద్దరం ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేము. మీ లవ్ అట్లాంటిది. ఎన్ని ఇయర్స్ బాండింగ్ అండి మీది? 10 years. మరి 10 years అంటే ఏంటంటే అట్లా అంటే పోతుందా? చాలా కష్టం. ఓకే, కష్టం అండి. కొన్ని కష్టాలు ఉంటాయి, వాటిని కూడా ఇష్టంగా యాక్సెప్ట్ చేస్తేనే ముందుకు వెళ్తాం. సో మొత్తంగా అయితే నాకు అసలు మీ గురించి వింటుంటేనే అసలు ఎంత లైక్ అదేదో ఉంటుంది చూడండి, ఊబిలోకి పోయే కొద్దీ బయటికి రాలేమని. బట్ ఎంత పోయినా సరే మీరు ఏదో ఒక హోప్ తో వస్తున్నారు, బట్ మళ్ళీ దొబ్బుతున్నారు. అంతే. ఓకే, మరి మొత్తంగా మీ లైఫ్ లో మీరు నేర్చుకున్న ప్రిన్సిపల్స్ ఏంటండి? నాకు ప్రస్తుతానికైతే నేను చాలా బ్లాంక్ గా ఉన్నానండి ఇప్పుడు. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్ లో, మనుషుల్ని నమ్మకూడదు అని చెప్పి నేర్చుకున్నానని చెప్పి. సో నేను ఎవరినైతే నమ్మానో వాళ్ళందరూ నన్ను మోసం చేశారు. ఓకే, ఫినాన్షియల్ గా కావచ్చు, పర్సనల్ గా కావచ్చు, ప్రతి విషయంలో నన్ను మోసం చేశారు.
సో నాకు అలా దెబ్బ మీద దెబ్బ తగిలేసరికి నాకు మనుషుల మీద నమ్మకం పోయింది. ఇంకెవరిని నమ్మకూడదు, ఎవరితోటి మనం మూవ్ ఆన్ అవ్వకూడదు, ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఈవెన్ అది వర్కర్స్ అయినా కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. ఓకే, నమ్మకూడదు. ఎవరినైనా నమ్మామా పోయాం అంతే. సో సెల్ఫ్ బిలీఫ్ అంతే, ఏదున్నా మీ వరకే. కొన్ని చోట్ల సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. చాలా అది లేకుంటే డిగ్నిటీ కూడా పోతుంది మనకి. ఇప్పుడు నా బొటిక్ లో మీరు నా వర్కర్స్ ఎవరిని అడిగినా కూడా నేను అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటా. ఓకే, చాలా ఫ్రెండ్లీగా ఉంటా. వర్క్ విషయంలో తేడా వస్తే తాడదీస్తా. వర్కే వాళ్ళు అదే అంటారు, మా మేడం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ వర్క్ విషయంలో మాత్రం నేను ఒప్పుకోను. అది ఎవరికైనా అండి, ఎందుకంటే అదే వాళ్ళ కన్నం పెట్టేది కూడా మీతో పాటు వాళ్ళు కూడా దాని నుంచే కదా సర్వైవ్ అయ్యేది. కానీ ఒకటండి, మనం ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా సరే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే వాళ్ళే తప్ప మనల్ని ఇంత బాగా చూసుకుంటున్నారు కదా మనం వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనుకునే వర్కర్స్ ఈ రోజుల్లో లేరు. ఇప్పుడు అంతా ఇంకా డిఫరెంట్, అంటే మొత్తం మారిపోయిందండి లోకం కూడా. అంటే ఎక్కడ మనీ ఇస్తే అక్కడికి వెళ్ళిపోవడం, మన కోసం వాళ్ళు రావాలి కానీ మనం ఎందుకు జాబ్స్ కోసం వెతుక్కుంటూ తిరగాలి. సో అంటే ఆ పర్స్పెక్టివ్, టెక్నాలజీ, ఆ మైండ్ సెట్స్ కూడా, అంటే ఎథిక్స్ అనేటివి చాలా తగ్గాయి. ఎక్కడున్న నా వల్లే ఎదిగారు, నా వల్లే ఇది వచ్చింది, నేను లేకుంటే ఇది వచ్చేదే కాదు, తనకు పేరు వచ్చేది, ఈ టైప్ ఆఫ్ టాకింగ్స్ కూడా పెరిగాయి. ఇదే నేను విన్నాను కూడా, లాస్ట్ 1 month లో నేను విన్నాను ఇదే. ఓకే, నేను చేయబట్టే ఆ బొటిక్ నిలబడింది అని అన్నారు అంటారండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వ్యానిష్ అయిపోతారు అంతే. సో అది ఎక్కువ రోజులైతే నిలబడదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే బేసిక్గా మీ వీడియోస్ చాలా చూసాం, కానీ మీరు ఇన్ని స్ట్రగుల్స్లో కూడా అంత సర్వైవ్ అవుతూ బట్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు కదా, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని చూసి లైక్ చేసి, మీ లైక్ హోమ్లీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ అయినా సరే, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో మిమ్మల్ని లైక్ చేసే వాళ్ళందరి కోసం మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళందరూ వీడియోస్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నారండి, నాతో సహా. ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఈ 1 month లోనే. అంటే నాకున్నది ఒకే ఒక్కటి, నా గోల్ అది యాక్చువల్లీ చెప్పాలంటే. చెప్పండి. ఎవరైతే మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళు నోరెత్తకుండా చేయాలనేది నా లైఫ్ టైం గోల్. అది 100% చేస్తాను, ఖచ్చితంగా చేస్తా. ఆ రోజు వస్తుంది, చాలా త్వరలో వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడే నేను మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తా. డెఫినెట్ గా మళ్ళీ అంటే సక్సెస్ స్టోరీని ఇంకొక పార్ట్ లో తీసుకుందాము. సో హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ యూ అండి. చాలా విషయాలు అయితే అర్థమయ్యాయి. అండ్ చూస్తున్నారు కదండి, హోమ్లీ థాట్స్ నవ్య గారు చాలా, అంటే లైఫ్లో ప్రతి ఒక్కరికి కొన్ని స్ట్రగుల్స్ వస్తుంటాయి, దాన్ని ఓవర్కమ్ చేస్తాం, ముందరికి వెళ్తాము, మళ్ళీ వస్తుంటాయి. సో ఈ లూప్ అనేది బేసిక్గా అందరికీ కామన్. బట్ నవ్య గారు చెప్పిన మాటలు వింటే మాత్రం చాలా డిఫరెంట్గా, టెరిఫిక్ అయితే నాకు అనిపించాయి. మరి మీ నవ్య గారు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎంత సక్సెస్ చూశారు, అండ్ ఒక ఇంట్లో వైఫ్గా కానీ, ఒక బయట ఫ్యామిలీలో ఒక ఉమెన్గా తనకంటూ ఒక రెస్పెక్ట్ కోరుకున్నారు. బట్ అలాంటివన్నీ కూడా ఎక్కువ నెగిటివిటీతో తను బాగా పుష్ చేసి అయితే డ్రాగ్ చేయడానికి అయితే చూశారు కదా. మరి మీ నవ్య గారు చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.